ఆడవారికి రోజంతా పనులన్నీ ఒక ఎత్తు అయితే మార్నింగ్ హడావిడి పనులు ఇంకొక ఎత్తు. క్షణం కూడా తీరికుండదు. హడావిడిగా డే అయితే స్టార్ట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్లకి వ్లాగ్స్. నా మార్నింగ్ రొటీన్ డైలీ మీతో షేర్ చేసుకుంటున్నాను కదా. ఈరోజు నేను ఏ పనులతో తీరిక లేకుండా ఉన్నానో మీతో చూపిస్తాను రండి. ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి ఇల్లంతా నీట్గా ఊడ్చేసాను. ఇల్లంతా నీట్గా ఊడ్చేసి చెత్త అంతా బయటకు వేసేసి సగం వరకు తుడిచి వదిలేసాను. ఎందుకంటే మా అత్తమ్మకి మార్నింగ్ లేవగానే టీ తాగే అలవాటు ఉంది. సో తన కోసం టీ పెట్టాలి, అలాగే వాటర్ కూడా కొంచెం వేడి చేసుకొని తాగాలి. అందుకనేసి నేను ఫస్ట్ ఇలా తుడుచుకున్న కానీ వంటగదిలోకి వెళ్ళిపోయి స్టవ్ ఆన్ చేసేసి ఫస్ట్ హాట్ వాటర్ అయితే పెట్టేశాను. వేడి నీళ్ళు అంటే కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు మార్నింగ్ టైంలో తాగితే ఒంటికి చాలా మంచిది. రోజంతా కొంచెం ఫ్రీగా ఉంటుంది. అందుకనే మార్నింగ్ టైంలో వేడి నీళ్ళు తాగే అలవాటు అయితే చేసుకున్నాము. ఇలా గోరువెచ్చని నీటిని ఇలా గుల్లిలో వేసేసుకొని ఇచ్చేసాను. తర్వాత మరి అదే గిన్నెలోకి ఇంట్లో టీ ఎక్కువ తాగే వాళ్ళు లేరు, ఒక ఇద్దరు ముగ్గురే కాబట్టి కొంచెం తక్కువ టీయే పెట్టుకుంటాను. అందుకే మా అత్తమ్మ స్టైల్లో టీ పెట్టాను. గిన్నె పెట్టేసి అందులో వాటర్ వేసేసుకొని పంచదార అలాగే టీ పొడి వేసి బాగా మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఇందులోకి పాలు యాడ్ చేసేసుకొని నీట్గా మరిగించుకోవాలన్నమాట. దీన్ని అయితే సిమ్లో పెట్టేసి నేను దేవుడి మూల ముగ్గేయడానికి వెళ్ళిపోయాను. చెప్పాను కదా పనులు వెనక తిరుగుతున్నాయని. పొద్దున్న లేస్తే మొదలు మళ్ళీ మధ్యాహ్నం అయ్యే వరకు పనులు చేస్తూ ఉంటున్నా సరే ఇంకా ఉన్నాయి అనిపిస్తుంది. మన ఆడవారి సంగతి తెలియంది కాదు. పనులు ఉన్నాయంటే సరిగ్గా నిద్ర కూడా పట్టదు కదా. ఇక టీ అయితే అయిపోయింది. దేవుడి మూల ముగ్గు అయితే పెట్టేశాను కదా. ఇక టీ అయితే వడపోసేసి అత్తమ్మకి ఇచ్చేయాలి. పనిలో పని అయిపోతుందని అన్నం కూడా పెట్టేశాను. అన్నం వడగడానికి చాలా టైం పడుతుంది. ఈలోపు తులసమ్మ దగ్గర గట నీట్గా అలికేసి ముగ్గులు పెట్టుకొని వచ్చేసరికి మా అక్క అయితే అన్నం వాచేసి చారు కూడా పెట్టేసింది. ఇంకొక వైపు కూర పెట్టడానికి రెడీ అయిపోయింది. ఉల్లిపాయలు అవన్నీ నేను మధ్యలో కోసి ఇచ్చేసాను. ఇక వంకాయ ఇవన్నీ కోసేసరికి ఉల్లిపాయలు ఎగుతాయి కదా అని చెప్పి ఉల్లిపాయలు అయితే తాలింపు పెట్టేసింది. ఇక నేను వంకాయలు అవి కోసేసి ఇచ్చేసాను. ఇక బెండకాయ కూర కోసం బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను. బెండకాయ కూర ఫ్రై చేసేటప్పుడు మాత్రం తెమట లేకుండా ఉండాలంటే ఈ చిట్కా పాటించండి. బెండకాయ ముక్కలు నీట్గా కడిగేసిన తర్వాత ఇలా కాటన్ గుడ్డ మీద ఏటి మీద వేసేసి తడి లేకుండా తుడుచుకొని ఆ తర్వాత మీడియం సైజులో కట్ చేసుకున్నారంటే మీకు తెమట లేకుండా అలాగే బెండకాయ క్రిస్పీగా కొంచెం బాగా ఫ్రై అయ్యేలాగా ఉంటుంది. మరి క్రిస్పీగా కాదు, జస్ట్ అంటే బాగుంటుంది అని చెప్తున్నాను. తర్వాత ఈ వంకాయ ముక్కలు ఇంకా టమాటా, వంకాయ కూర వండుతున్నామని చెప్పాను కదా, తాలింపులో వంకాయ ముక్కలు ఇంకా టమాటా వేసి మగ్గే వరకు ఉండేలాగా మూత పెట్టేసింది. పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులో పెసలు అయితే యాడ్ చేసేసుకొని తర్వాత ఉప్పు కారం అన్నీ యాడ్ చేసేసుకొని నీట్గా వాటర్ వేసేసుకొని విజిల్ అయితే పెట్టేసింది మా అక్క. ఇంకోవైపు చారు కూడా తాలింపు పెట్టేసింది. నేను బెండకాయలు కోసేటప్పుడు ఇంకొక కూర పెట్టింది, అదే బెండకాయ ఫ్రై అయితే పెట్టింది. చెప్పాను కదా క్షణం తీరిక లేదు అని అనేసి. అయితే అక్క ఇంట్లో 10 మంది ఉంటారు కదా, తీరిక లేకపోవడం ఏంటి, తలా ఒక పని చేసుకుంటే అయిపోతుంది కదా అని. ఇంట్లో 10 ఉన్నారంటే 10 రకాల పనులు కూడా ఉంటాయండి. ఒకే పని ఉండదు కదా. ఒక్కొక్కరు ఒక్కో పని చేసుకుంటూ ఉంటాము. పనులన్నీ ఒకేసారి తేలిపోవడం అంటే కష్టమే. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 కూరలు వండుతున్నాం, కానీ ఇంకొక కూర కూడా వండాలి. పప్పు ఇంకా అప్పడాలు మధ్యాహ్నంకి అయితే అవి వండేసుకోవాలి. మరి ఇంకా పని ఇంకెక్కడ తేలిపోయినట్టు, ఇంకా పనులు ఉంటాయి కదా. అందుకే పనులు అయితే తేలడం లేదు. ఈ పనులన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా నేనేం చేశాను ఈరోజు, నెయ్యి ఎలాగైనా సరే నెయ్యి మరిగించేయాలని చెప్పేసి నిన్న నైటే నెయ్యి డబ్బా మేగడ డబ్బా తీసి బయట పెట్టేశాను. ఇంకా ఆ పని కూడా ఉంది. ఇక్కడ వంకాయ కూర అయిపోయింది. ఇక బెండకాయ ఫ్రై అవుతుంది. మరెందుకని అనేసి మేగడ తీసేసి మిక్సీలో వేసిద్దామని చెప్పేసుకొని మేగడ డబ్బా అయితే తీసుకున్నాను. నెయ్యి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. మన పాతకాలం పద్ధతిలో అయితే కవ్వంతో చిలికేసి వెన్నని తీసి మరిగించి నెయ్యి చేసేవాళ్ళు కదా. ఇక్కడ కవ్వంతో తిప్పేంత టైం మనకెక్కడిది, అంత ఓపిక మనకు ఉండడం చాలా కష్టం. అందులోనూ బిజీ లైఫ్లో చాలా తొందరగా నెయ్యి అయిపోవాలంటే ఈ పద్ధతే బెస్ట్. ఫస్ట్ మనం ఒక వారం రోజులు కానివ్వండి, నెల రోజుల నుంచి కానివ్వండి మేగడని స్టోర్ చేసేసుకోవాలి. మేగడ తీసుకునే పద్ధతి కూడా ఒకటి ఉందండి. పాల మీద మేగడ డైరెక్ట్గా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకున్నట్లయితే మేగడ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా వస్తుంది, అలాగే నెయ్యి క్వాంటిటీ కూడా పెరుగుతుంది. ఈ చిట్కా బాగా యూస్ అవుతుంది, మర్చిపోవద్దు. మేగడని తీసేటప్పుడు పాలను బాగా మరిగించిన తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆ తర్వాత మేగడని తీసి వారం రోజులు కానీ నెల రోజులు స్టోర్ చేసుకొని ఆ ముందు రోజు నైట్ తీసేసి
మార్నింగ్ ఇలాగ మిక్సీలో వేసేసుకొని నీట్గా వెన్నని తీసేసేయండి. వెన్నని తీసుకున్న తర్వాత అలాగే పొయ్యి మీద పెట్టకుండా కొంచెం వాటర్ వేసేసుకొని అందులో ఉండే మజ్జిగనంతా తీసుకొని మీదన ఉండే మేగడ వెన్న తేలుతుంది కదా, ఈ వెన్నని నీట్గా తీసుకోవాలి. ఇక్కడ నేను మిక్సీలో వేసేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగా వేసేసాను, కానీ వెన్న అయితే బాగానే వచ్చింది. కొంచెం నాకు ఉండలా రాలేదు అంతే. వెన్న అంతా వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కువ గిన్నెలు ఎందుకు, ఇది అసలుకే జిడ్డు కదా అని చెప్పేసి మళ్ళీ మిక్సీ జార్లోనే వేసుకొని తపాల్లో ఉన్న మజ్జిగనంతా పడేయకుండా ఇంకొక గిన్నెలోకి అయితే వేసుకున్నాను. ఇక మిగిలిన వెన్ననంతా తీసేసి పొయ్యి మీద తపాల్లో వేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేశాను. అయితే మిగిలిన మజ్జిగని ఏం చేశాను అని డౌట్ మీకు ఉండొచ్చు. మన ఇంటి దగ్గర మందార మొక్కలు గట్రా ఉంటాయి కదా, వాటికి పురుగు వచ్చేస్తుంది, చిన్న తెల్ల పెయిన్ లాంటిది. అలాంటి వాటికి ఇది బాగా పనిచేస్తుంది. చిలికినట్టుగా వేసినట్లయితే మొక్కలు బాగా పెరుగుతాయి, అలాగే ఆ పురుగు అనేది కూడా త్వరగా పోతుంది. ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇకపోతే కూరలు ఒకటి దాని తర్వాత ఒకటి అయిపోతూ వచ్చాయి, అందుకని నేను కూరలన్నింటినీ వేరువేరుగా వేసేద్దామనేసి గిన్నె అయితే తీసేసుకున్నాను. ఇక్కడ బెండకాయ ఫ్రై కూడా అయిపోవచ్చింది. ఫస్ట్ చేసిన వంకాయ పెసర కూర ఉంది కదా, దాన్ని నీట్గా కలిపేసి ఉప్పు కారం అన్నీ చూసేసి ఇలా గిన్నెలో వేసుకున్నాను. ఇంకా బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది. చూసారా, ఎక్కడైనా తెమ్మడిలాగా మీకు కనిపిస్తుందా? ఎప్పుడైనా బెండకాయ ఫ్రై, ఓన్లీ బెండకాయ ఫ్రై ఇలా చేసుకోవాలి అని అనుకునేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు ఇందులో కాజు ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. తెమ్మడి అనేది లేకుండా పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది. ఇక నెయ్యి విషయానికి వస్తే మనం వెన్నని పెట్టిన వెంటనే మరిగిపోదు, అలాగే మరిగిన వెంటనే పొంగిపోదు, కొంచెం టైం పడుతుంది. కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మరిగించుకోండి. ఇక్కడ నాది కొంచెం తక్కువ నెయ్యి కాబట్టి నేను హై ఫ్లేమ్లోనే మొత్తం ప్రాసెస్ అంతా చేసుకున్నాను. ఎక్కువ అనుకోండి, కొంచెం బాగా తెరిలిన తర్వాత దగ్గరే ఉండి కాసేపు అయిన తర్వాత సిమ్లో పెట్టేసి మరిగించుకోండి. మనకి నెయ్యి వచ్చినప్పుడు మంచి సువాసన వస్తుంది. అలాంటప్పుడు దగ్గరే ఉండాలి, అడుగు అంటిపోకుండా కలుపుతూ ఉండాలి. అడుగు అనేది బాగా ఎర్రగా లేదా ఇక్కడ నేను చూపించినట్టుగా కొంచెం బ్లాక్గా అయ్యేంత వరకు మరిగించుకుంటే నెయ్యి అనేది చుక్క కూడా వేస్ట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక నెయ్యిని ఒక బాక్స్లో కానీ ఇంకేదైనా జార్లో కానీ వేసుకోవాలి. సమయానికి ఏం లేక నేను ఇలా ముంతలో వేసుకున్నాను, అలానే ఉంచిస్తే మళ్ళీ తిరిగి పట్టేస్తుంది అని చెప్పేసి. ఇక మనం చుక్క నెయ్యి కూడా వేస్ట్ అవ్వకూడదు కాబట్టి ఇలా గ్లాస్తో ప్రెస్ చేస్తున్నాను ఆ కొండని. ఈ విధంగా మిగిలిన నెయ్యి కూడా వచ్చేస్తుంది అనమాట. సో నా బిజీ మార్నింగ్ అయితే ఇలా గడిచింది. మీకు ఇంతేనా? నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరి. బాయ్.